హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. భూమిని ఆట పట్టిస్తూ కృష్ణప్రసాద్ ఇలా అంటుంటాడు, ఇంతకీ కలలోనైనా నీ మనసులో మాటని చెప్పేశావా అమ్మా అని అడుగుతూ ఉండగా, లేదు మామయ్య అని అనేస్తుంది భూమి. ఇక నిజంగా నేను ప్రేమిస్తున్నానో లేదో మీకు తెలియదా మామయ్య అని భూమి అడుగుతుండగా, తెలుసమ్మా, కానీ నీ నోటి వెంట వినాలని అనిపించింది అని అంటుండగా సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఇక ఈ మాటలన్నీ వింటున్న చెర్రీ భూమి తననే ప్రేమిస్తుందనుకొని మెలకల తిరిగిపోతూ ఉంటాడు. ఇంతకీ చెప్పలేదు నువ్వు నా కొడుకుతో సమాధానం చెప్పావా లేదా అని అడుగుతుండగా, చెప్పలేదు మామయ్య అని అంటూ ఉంటుంది భూమి. అంటే కలలో కూడా నిగ్రహంగా ఉన్నావన్నమాట. మరి నా కొడుకుతో డ్యాన్స్ ఎలా వేసావమ్మా అని అడుగుతుండగా, మాయ మాటలు చేసి నాతో డ్యాన్స్ వేయించాడు మామయ్య అని భూమి సిగ్గుపడుతూ చెప్తుండగా, కృష్ణప్రసాద్ నా కొడుకు చాలా మంచివాడు, నీకు నా కొడుకుతో డ్యాన్స్ చెయ్యాలనిపించి చేశావు అని అంటూ ఇంకా ఆట పట్టిస్తూ ఉండగా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఇక ఆనందంగా చెర్రీ అక్కడి నుండి బిందు దగ్గరికి వెళ్ళి, బిందు నీకు ఒక గుడ్ న్యూసే, నన్ను భూమి ప్రేమిస్తుంది, నేను ఇచ్చిన గిఫ్ట్ తీసుకుంది అని అంటుండగా, గిఫ్ట్ తీసుకుంటేనే ప్రేమించినట్ట అని అంటుండగా, లేదే నన్ను ప్రేమిస్తున్నానని నాన్నకి చెప్పింది అని అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇలా చెప్పిందా అని బిందు అడుగుతుండగా, అవునే, నాతో కలిసి డ్యాన్స్ చేసిందంట, నన్ను ప్రేమిస్తున్నానని నాన్నతో సిగ్గుపడుతూనే చెప్పింది అని అంటుండగా, నిన్ను ప్రేమిస్తే నీతో చెప్పాలి కానీ నాన్నతో చెప్పడం ఏంట్రా, ఇదేదో తేడాగా ఉంది అని బిందు అంటుండగా, నీతో ఎప్పుడు మాట్లాడినా నాకు చేదు అనుభవం మిగిలిస్తావే తప్ప నన్ను అర్థం చేసుకో అంటూ కోపంగా అక్కడి నుండి చెర్రీ వెళ్ళిపోగానే, వీడేంటో అని అనుకుంటూ ఉంటుంది బిందు. ఇక మరోవైపు భూమి దగ్గరికి రావడానికి టిప్ టాప్గా రెడీ అయి కార్లో హుషారుగా బయలుదేరుతాడు గగన్. ఇక దారిలో ఎఫ్ఎం ఆన్ చేస్తాడు. ఇక అందులో వస్తున్న ప్రోగ్రామ్ని ఆసక్తిగా వింటూ ఇలా అనుకుంటూ ఉంటాడు, ప్రేమలో అందరూ పడతారు, ఎక్స్ప్రెస్ చేయడం ఒక కళ, మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి అని ఆ ఎఫ్ఎంలో ప్లే అవుతూ ఉండగా ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇక ఇంకొక అమ్మాయి ఆ ఎఫ్ఎంలో నుండి ఇలా చెప్తూ ఉంటుంది, నచ్చిన గిఫ్ట్ తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, లవ్లీ కూడా యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టమైంది ఏంటో తెలియకపోతే ఆ అమ్మాయినే అడిగి తెలుసుకోవాలి, అప్పుడు మనసు తెలుసుకొని గిఫ్ట్ ఇస్తున్నాడు అని ఇంకా సంబరపడిపోతారు అని ఆ అమ్మాయి ఎఫ్ఎంలో నుండి చెప్తూ ఉండగా, గగన్ ఆలోచిస్తూ ఒక గిఫ్ట్ షాప్ దగ్గర కార్ ఆపి దిగి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడున్న గిఫ్ట్స్ని చూస్తూ భూమికి ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలో తెలియక అయోమయంలో పడిపోతాడు. చాలా గిఫ్ట్స్, టెడ్డీ బేర్స్, కొన్ని స్టాచ్యూస్ అన్నీ తీసుకొని ఏది తీసుకోవాలో అర్థం కాక శరత్చంద్ర ఇంటి కాల్ చేయబోతూ ఉంటాడు. ఇక అదే టైంలో కృష్ణప్రసాద్తో చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. ఇక తిక్కగా మాట్లాడుతూ ఉన్న చెర్రీని ఒక్క మాటలో చెప్పరా అని అడుగుతుండగా, నేను రొమాంటిక్ మూడులోకి వెళ్ళిపోయానా అని అంటుండగా, నాన్నతో మాట్లాడే మాటలేనా ఇవి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని కసరగానే, నువ్వు భూమి మాట్లాడుకునే మాటలు నేను విన్నా అని చెర్రీ అనగానే షాక్ అవుతుంటాడు కృష్ణప్రసాద్. అలా సీక్రెట్గా వినడం తప్పు కాదా అని అడుగుతుండగా, నీ కొడుకుకు చెప్పినప్పుడు నీ కొడుకు వింటే తప్పేంటి అని చెర్రీ అడుగుతూ, నీ కొడుకుని భూమి ప్రేమిస్తుందని నాకు తెలిసిపోయింది అనగానే మళ్ళీ షాక్ అవుతుంటాడు కృష్ణప్రసాద్. ఈ విషయం ఎవరికి తెలియొద్దు అని చెర్రీని అంటుంటాడు కృష్ణప్రసాద్. అదే టైంలో చెర్రీకి కాల్ చేస్తూ ఉంటాడు గగన్. కానీ కాల్ కట్ చేస్తూ, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఎవరితో ఫోన్ మాట్లాడను అని అనుకుంటూ కట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఎవరికి తెలియకూడదు అని కృష్ణప్రసాద్ బెదిరిస్తుండగా, అవును, అపూర్వ అత్తయ్యతో ప్రాబ్లం అవుతుంది, భూమి నీ ఇంటి కోడలు కావడం నీకు ఇష్టమేనా అని అడుగుతుండగా, అటువంటి అమ్మాయి ఇంటి కోడలు కావడం అదృష్టం, ముఖ్యంగా మీ అన్నయ్యకి భూమి ప్రేమిస్తుందన్న విషయం తెలియకూడదు అని అంటూ ఇద్దరు సగం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోగానే, భూమి నన్ను ప్రేమిస్తుందని అన్నయ్యకి తెలిస్తే ఏంటి అని ఆలోచిస్తూనే, అన్నయ్య లవ్ స్టోరీ సాడ్గా ఉంది కదా, నా హ్యాపీ లవ్ స్టోరీ చెప్తే ఫీల్ అవుతారేమో అని అలా అన్నాడేమో, ఓకే లైట్
అని అనుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇక మరోవైపు చెర్రీ ఫోన్ కాల్ కట్ చేయడంతో గగన్ శరత్చంద్ర ఇంటి ల్యాండ్లైన్కి కాల్ చేస్తాడు. బిందు కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతూ ఉండగా ఇక గొంతు మార్చి నేను భూమి కోసం కాల్ చేశాను, వాళ్ళ ఊరి నుండి మాట్లాడుతున్నాను, ఒకసారి అర్జెంటుగా భూమికి ఫోన్ ఇవ్వండి అని అనగానే అలాగే అని అంటూ రిసీవర్ని అక్కడే పెట్టేసి భూమి అంటూ బిందు వెళ్ళిపోగానే ఎవరా ఫోన్ చేసింది అని తెలుసుకోవడానికి ఆ రిసీవర్ని పట్టుకొని అంటుంది అపూర్వ. ఇక భూమియే మాట్లాడుతుంది అనుకున్న గగన్ హలో భూమి నేను గగన్ అని అనేస్తాడు. గగన్ అని తెలియడంతో అపూర్వ కోపంగా ఎవర్రా నిన్ను మా ఇంటికి ఫోన్ చేయమంది అని యాటిట్యూడ్గా పొగరుగా అపూర్వ అంటుండగా వస్తాయి వేరే వాళ్ళ ఫోన్ మాట్లాడొద్దు వినొద్దు అన్న సిగ్గులేదా నీకు అని గగన్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అపూర్వ కోపంతో రగిలిపో అపూర్వ ఇక్కడ అని అంటూ ఉండగా రోడ్డు మీద నుండి వెళ్తే పేడ ఉంటుంది, స్మెల్ పట్టి చెప్పయొచ్చు నువ్వు కూడా అటువంటి దానివే అని గగన్ నీచంగా మాట్లాడుతూ ఉండగా ఏ చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు, నువ్వెక్కడున్నా వెతికి ఈరోజు చంపేస్తా అని అంటూ ఉంటుంది అపూర్వ. అంత శ్రమ నీకెందుకు, ఈవినింగ్ నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నాను కదా అక్కడే చూసుకుందాం అపూర్వ అని గగన్ అంటూ ఉండగా నిన్ను బర్త్డే పార్టీకి పిలిచిన వాడెవర్రా అని గగన్ని తిడుతూ ఉంటుంది అపూర్వ. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఎవడు కాదు ఎవత్తి అని గగన్ అంటూ నీకు నీ మొగునికి పుట్టిందే అది నక్షత్ర, నక్షత్ర నన్ను బర్త్డే పార్టీకి పిలిచింది అని ఆ గగన్ అనగానే షాక్ అవుతూ ఉంటుంది అపూర్వ. నేను నమ్మను అని అంటూ ఉండగా నిన్ను నమ్మించాల్సిన పని నాకు లేదు అని అనేస్తాడు గగన్. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నక్షత్ర నిన్ను బర్త్డే పార్టీకి పిలవదు అని మళ్ళీ అపూర్వ అంటూ ఉండగా మళ్ళీ మిస్టేక్ చేస్తున్నావు, ఆ క్వశ్చన్ అడగాల్సిందే నన్ను కాదు నీ కూతుర్ని, దాన్ని అడుగు ఎందుకు నన్ను బర్త్డే పార్టీకి పిలిచిందో అక్కడే కన్ఫర్మేషన్ తెచ్చుకో అని అంటూ ఉంటాడు గగన్. మళ్ళీ గగన్ ఇలా అంటుంటాడు తను పిలిచిందని పౌరుషంగా రాను అనుకునేవు, ఖచ్చితంగా పార్టీకి వచ్చి తీరుతా అపూర్వ అని యాటిట్యూడ్గా గగన్ అంటూ ఉండగా షాక్ అవ్వడం అపూర్వ వంతవుతుంది. నేను తర్వాత చెప్తాను నీ సంగతి అని ఫోన్ పెట్టేయబోతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన భూమి కాల్ కట్ చేయకుండా గట్టిగా అపూర్వ చేయిని పట్టుకొని ఆపి నీకు సిగ్గులేదా ఎదుటి వాళ్ళ ఫోన్ వినడానికి మాట్లాడడానికి అని అంటుండగా అపూర్వ నాకొచ్చే కోపానికి నిన్నిక్కడే తొక్కి చంపేయాలనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అపూర్వ. ఏడ్చావు పో అని అంటూ ఉంటుంది భూమి. ఈ మాటలన్నీ విన్న గగన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫోన్ తీసుకున్న గగన్ ఏం మాట్లాడుతుందా అని ఎదురు చూస్తుండగా హలో అంటుంది భూమి. హలో భూమి నేను గగన్ని అని గుండె మీద చేయి వేసుకొని గగన్ చెప్తూ ఉండగా ఎందుకు కాల్ చేశారు మీరు, ఆ అపూర్వతో ఏం చెప్పారు, నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుకుంటూ వెళ్ళింది అని భూమి అరుస్తుండగా నువ్వు 2 ప్రశ్నలు అడిగావు, ఏ దానికి సమాధానం చెప్పాలో చెప్పు అని అల్లరిగా గగన్ అంటుండగా ఏదో ఒకటి చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి. ఏం లేదు, ఎలాగో నీ దగ్గరికి వస్తున్నాను కదా, నీకు ఏ గిఫ్ట్ నచ్చుతుందో చెప్తే తీసుకొస్తాను అని అడగడానికి చేశాను అని గగన్ అంటూ ఉండగా నాకెందుకు గిఫ్ట్ అని అంటూ ఉంటుంది భూమి. వట్టి చేతులతో వస్తే ఏం బాగుంటుంది, గిఫ్ట్ తీసుకొస్తాను చెప్పు అని అంటూ ఉంటాడు గగన్. అసలు అపూర్వతో ఏం చెప్పారు అని అంటూ ఉండగా చెప్తాను కానీ చెప్పు ఏం గిఫ్ట్ కావాలో అని గగన్ అడుగుతుండగా నాకు గిఫ్ట్ అవసరం లేదు, అసలు మిమ్మల్ని రావద్దన్నాను కదా అని భూమి అంటూ ఉండగా సరే నాకు కావాల్సింది చెప్పాయి, ఐ లవ్ యూ చెప్పాయి, నేను రాను అని అంటుంటాడు గగన్. మీకు దండం పెడతాను రాను అని అనండి, ఇంకా నేనేం చెప్పలేను, నేను చెప్పను ఐ లవ్ యూ అని అనేస్తుంది భూమి. ఇక నీ దండం నన్ను ఆపలేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయమే అపూర్వకి చెప్పాను అని అంటుండగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది భూమి. ఏం చెప్పారు అని మళ్ళీ అడుగుతుండగా అదే నేను వస్తున్న విషయం చెప్పాను అని అంటుంటాడు గగన్. అసలు ఆ అపూర్వ ఎంత రాక్షసో మీకు తెలుసు కదా, మీరు ఇక్కడికి వస్తే మీకేమవుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే మీరేమో ఆ విషయమే అపూర్వకి చెప్తారా, ప్లీజ్ మీరు రాకండి అని అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి. ఇక గగన్ హలో హలో అంటున్నా వినదు భూమి.
కోపంగా నక్షత్ర దగ్గరికి వెళ్ళి, అపూర్వ నీకెంత ధైర్యమే, వాడంటే ఈ ఇల్లే మండిపడిపోతుంది, వాడి మాట వింటేనే చిర్రెత్తుకొస్తుంది, అటువంటి వాణ్ణి నువ్వు బర్త్డే పార్టీకి పిలిచావా అని అంటుండగా నక్షత్ర సైలెంట్ అయిపోతుంది. నాకు తెలుసు తను ప్రేమించిన వాణ్ణి బర్త్డే పార్టీకి పిలిచింది కదా అని గోరెంటాకు పిన్ని అంటూ ఉండగా అపూర్వ షాక్ అవుతుంది. ఏంటి పిన్ని చెప్పిన మాటలు నిజమేనా అని అడుగుతూ ఉండగా, ఇంతకి వాడు వీడు అంటున్నావు, ఎవరిని పిలిచింది అని గోరెంటాకు పిన్ని అడుగుతుండగా, ఆ గగన్ని పిలిచింది అని అనగానే షాక్ అవుతుంది గోరెంటాకు పిన్ని. పిన్ని చెప్పిన మాటలు నిజమేనా, గగన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని అపూర్వ నక్షత్రాన్ని తిడుతుండగా దూరం నుండి భూమి విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవును నిజంగానే నేను గగన్ని ప్రేమిస్తున్నాను అనగానే షాక్ అవ్వడం అపూర్వవంతవుతుంది. ఇక పార్టీలో ఏం జరగనుంది, నక్షత్రాన్ని అపూర్వ ఏం చేస్తుంది, పార్టీలో ఏదైనా గొడవ జరుగుతుందా, భూమి నోటి నుండి గగన్ ఐ లవ్ యూ చెప్పిస్తాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.